నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక అప్పారావుపై రైతు చిన్నం లక్ష్మీనరసింహారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముఖ్యంగా సర్వే నెంబర్ 127/2లో 16 మంది రైతుల 29.58 ఎకరాల భూమికి అప్పారావు ఫోర్జరీ పత్రాలు తయారు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే నూజివీడు పెద్దిరెడ్డి అప్పారావుపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కూడా చేపట్టారు. వాస్తవానికి 1970 నుండి భూమిలో సాగు చేస్తూ ఉంటే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జాకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా, నా పేరు లక్ష్మీనరసింహారావు. మాకు 1970 నుంచి నూజివీడు గ్రామంలోని 127/2 సర్వే నంబర్లో 16 మంది రైతులకు 29 ఎకరాల 58 సెంట్లు భూమి ఉన్నది. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రతాప్ అప్పారావు గారు కన్నేసి మా భూములను లాక్కొనుటకు, కబ్జా చేయుటకు ఎంతో సకల ప్రయత్నాలు చేసి రెవెన్యూ వారి సహాయ సహకారంతో మా వద్ద ఉన్న రికార్డు 40 సంవత్సరాల నుంచి అన్ని హక్కుముక్తులతో కలిగిన రికార్డులను తారుమారు చేసి మా భూములు లాక్కొనుటకు వేరే వారి పేరు మీద మార్చి, ప్రతాప్ అప్పారావు చెల్లెలు అయిన మేకా శ్రవంతిదేవి పేరు మీద మార్చి మాపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేశారు. వారు ఏదైతే ఒక వీలునామాను సృష్టించారో ఆ వీలునామాలో మా నూజివీడు పట్టణానికి సంబంధించిన భూమి అందులో లేదు. ఇలాంటి దురాగతాలన్నీ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యే గారు ఏ1 దోషైన ఎమ్మెల్యే గారు, వారి సహకరించిన సిబ్బంది, వారందరిపై న్యాయపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము.